ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రణోదేవి సరస్వతి భాజే విర్వాజనీవతి ధినామ విత్రయవతో. ఓం మహాసరస్వతి నమః. ఓం జ్ఞాన సరస్వతి నమః. ఓం లక్ష్మీ సరస్వతి నమః. ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనామశ్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. తదుపరి వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ యొక్క వృషభ రాశి వారికి కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. మీ పేర్లైనటువంటి మొదటి అక్షరాలు ఈ, ఓ, ఏ, ఓ, వా, వి, ఓ, వే, ఓ అనేటువంటి అక్షరాలు కలిగినటువంటి వారందరూ కూడా ఈ యొక్క వృషభ రాశిగా పరిగణించబడతారు. ఈ యొక్క రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, తర్వాత రాజపూజ్యం 1, అవమానం 3. ఈ యొక్క వృషభ రాశి స్త్రీ పురుషాదులకు కూడా ధనము, సంపద, కుటుంబముకు కారకుడైనటువంటి గురుడు మంచి బలము కలిగి ఉండుటచే రాహుకేతువులు కూడా 4, 10వ స్థానంలో ఉండడం వల్ల శుభంగా అగుట వలన జీవితంలో ఎంతదగిన కాలముగా చెప్పవచ్చు. అలాగే ఉండును. కావున తాము పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉండును. సంసార జీవితంలో కూడా ఆనందం, ఉత్సాహం, ప్రోత్సాహకములు, అలాగే మనోనిశ్చిత కార్యక్రమాలు కూడా నెరవేరును. అలాగే స్థిరాస్తిని వృద్ధి చేయుట, భూగృహ జీవిత ఆనందము, పదవులు, బహుమానములు పొందుదురు. అధికార అనుగ్రహము, విలువైనటువంటి వస్తువులు కూడా కొనుట జరుగును. భూగృహలాభములు అన్నింటిలోనూ మీ ఆధిక్యత కనిపించును. శత్రువులు పాదాక్రాంతులగుదురు. కోర్టు వ్యవహారంలో జయం కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే గృహంలో వివాహాది శుభకార్యములు కూడా చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఈ సంవత్సరం తప్పక ఫలించేటువంటి అవకాశం కనిపిస్తుంది. సాంఘిక జీవితం కూడా చాలా బాగుంటుంది. మీ శక్తి సామర్థ్యములు హెచ్చుగా ఉండును. అధికార బలం ఉపయోగించి ముందుకు పోగలరు. గతంలో మీకున్నటువంటి ఏమైనా అనారోగ్య సమస్యలుంటే అవన్నీ కూడా సంవత్సరం తగ్గిపోవును. అన్నీ నివారణగి సంఘంలో గౌరవాదులు, ఆదాయం, పూజ్యత మంచిగా కలుగును. అలాగే మీలో నూతన ఉత్తేజం కలిగేటువంటి అవకాశం ఉంది. ప్రభావం వలన నూతన ఉత్తేజం కలిగేటువంటి ప్రభావం వలన జీవితంలో చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే స్త్రీల ప్రాభగము ఉంటే గాని అడుగు ముందుకు వేయలేరు. అలాగే మీరు ఏ పని తలపెట్టినా కూడా చాలా అవలీలగా సాధించి పూర్తి చేయగలరు. మీ మనోధైర్యం కొండంత అండ. గతంలో విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా ఈ సంవత్సరం తప్పక కలుస్తారు. అలాగే మొత్తం మీద ఈ సంవత్సరం అన్ని విధాలుగా ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి మంచి యోగదాయకంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి కూడా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్లు పెరుగును. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగం లభించి స్థిరత్వం పొందగలరు. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసేటువంటి వారికి యాజమాన్యం యొక్క గుర్తింపు పొంది ఉన్నత స్థితిని పొందగలరు. అధికారుల మన్ననలు పొంది ప్రమోషన్ను తప్పక సాధిస్తారు. మీ తెలివితేటలకి మంచి గుర్తింపు కూడా కలుగును. అలాగే రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది. నామినేటెడ్ పదవులను అధిష్టానం వారు మీకు తగినంత గౌరవం కల్పిస్తారు. ప్రజలతో సత్సంబంధాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. ప్రత్యేక గుర్తింపు లభించును. అలాగే ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే మంచి మెజారిటీతో విజయం సాధించగలరు. అలాగే ఈ సంవత్సరం కళాకారులకు మంచి యోగకాలం.
మంచి ప్రత్యేక గుర్తింపు కూడా ఉంటుంది. అలాగే ప్రభుత్వ సంబంధ అవార్డులు రివార్డులు లభించును. టీవీ సినిమాల యందు వారికి నూతన అవకాశాలు లభించి పరిశ్రమలో నిలదొక్కుంటారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కూడా లభిస్తుంది. గాయని గాయకులకు రచయితలకు దర్శకులకు నూతన అవకాశములు విరివిరిగా లభించును. అలాగే జీవన సౌఖ్యం ఔన్నత్యం కూడా పొందేటువంటి అవకాశం చాలా చక్కగా ఉంది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా యోగదాయకమైనటువంటి కాలం అని కూడా చెప్పవచ్చు. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులకు చాలా లాభించును. అలాగే నూతన వ్యాపారములు లాభించి జాయింట్ వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, గృహ నిర్మాణ రంగంలో ఉన్న వారికి స్థిరాభివృద్ధి, భూములు కొంటారు. సరుకులు నిల్వ చేయటువంటి వారికి చాలా విశేషమైనటువంటి లాభములు ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే షేర్ మార్కెట్ లో ఉన్న వారికి కూడా మంచి యోగదాయకంగానే ఉంటుంది. ఈ సంవత్సరం యొక్క రాశి విద్యార్థులకు కూడా గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఉన్నత చదువులు, విదేశీ చదువులు కూడా లభించును. అలాగే వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది. పంట దిగుబడి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా స్థిరత్వం పొందుట, కౌలుదారులకు మంచి లాభాలు, గతంలో చేసినటువంటి అప్పులు కూడా ఈ సంవత్సరం తీరును. ప్రభుత్వ సహాయం కూడా లభించును. గృహంలో శుభకార్యములు చేయ వారికి కూడా చాలా కలిసి వచ్చును. అలాగే చేపలు, రొయ్యలు, చెరువులు చేయ వారికి విశేష లాభం, పంట దిగుబడి పెరుగుడిచే ధరలు అధికంగా ఉండడిచే విశేష లబ్ధిని కూడా పొందేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ యొక్క వృషభ రాశి వారికి మీపై ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇలాంటివి ఉండడం వల్ల మీరు మంగళవార నియమాలు పాటించవలసి ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి అదృష్ట సంఖ్య వచ్చేసి 6. మీరు 5, 7, 9 తేదీలతో కూడినటువంటి బుధ, శుక్ర, శనివారాలతో కూడినటువంటి తేదీల్లో మీ యొక్క శుభకార్యములు కానీ, మీరు ఏదైనా మంచి పని తలపెట్టినా కానీ ఆ యొక్క తేదీలతో కూడినటువంటి ఆ వారంలో మొదలు పెడితే చాలా చక్కగా ఫలించేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క రాశి వారు మీ దగ్గరలో గల శివాలయంలో వచ్చేటువంటి త్రయోదశి నాడు కానీ, లేకపోతే సోమవారం నాడు కానీ ఆ యొక్క స్వామివారికి అభిషేకం చేయించుకొని, అలాగే శనివార నియమాలు కూడా పాటించడం వలన ఇలాంటి పరిహారాలు చేసుకొని చాలా చక్కగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.